ఈ వీడియోలో సుజానా అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో 1989 మే నెలలో చూపిస్తారు. ఇది ఇండోనేషియాలో 1989లో నిజంగా జరిగిన స్టోరీ. ఇప్పుడు హీరో కంగారుగా ఇంటికి వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడిగితే ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది. వీళ్లకు పెళ్లి 5 సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టకపోవడంతో ఈ మాట విని హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కలిసి వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్తారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఓమర్ అలాగే జోనల్ అనే ఇద్దరు వర్కర్స్ జీతం పెంచమని హీరోని అడిగితే 3 నెలల ముందే కదా మీకు జీతం పెంచానని చెప్పి హీరో వాళ్ళని బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోకి వాళ్ళ బాస్ కాల్ చేసి జపాన్ వెళ్లాలని చెప్తాడు. అప్పుడు హీరో తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ ని ఒంటరిగా వదిలి జపాన్ వెళ్తాడు. మరోవైపు జోనల్ అలాగే ఓమర్ వాళ్లతో పాటు పనిచేసే ఇద్దరు వర్కర్స్ తో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకటి పేరు డండన్, మరొకటి పేరు జినో. వీళ్ళ నలుగురికి ఇప్పుడు డబ్బులు అవసరం ఉండడంతో హీరో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలనుకుంటారు. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు హీరోయిన్ తో పాటు అక్కడ పనిచేసే 3 పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళు అలాగే హీరోయిన్ రేపు రాత్రి సినిమా చూడడానికి వెళ్తారు. కాబట్టి రేపు రాత్రి మనం ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్దామని ఓమర్ చెప్తాడు. వీళ్ళనుకున్నట్టే ఆ తర్వాత రోజు రాత్రి హీరోయిన్ అలాగే వాళ్ళ ఇంట్లో పనిచేసే 3 పని వాళ్ళు సినిమాకి వెళ్తారు. అప్పుడు వీళ్ళు నలుగురు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తారు. అదే టైం కి సినిమా చూస్తున్న హీరోయిన్ కి హెల్త్ బాగోకపోవడంతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి రావడం చూసిన ఆ నలుగురు మాస్క్ పెట్టుకుని ఆమెకు కనిపించకుండా దాక్కుంటారు. ఇంట్లో దొంగలు ఉన్నారని తెలియని హీరోయిన్ ఆమె రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత జోనల్ హీరోయిన్ ని చంపేస్తానని ఆమె రూమ్ కు వెళ్తుంటే ఆమె మనల్ని చూడలేదు కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఓమర్ అంటాడు. అదే టైం కి జినో అనుకోకుండా పియానోపై చెయ్యి వేస్తే ఆ సౌండ్ విన్న హీరోయిన్ ఆమె రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు వాళ్ళు హీరోయిన్ ని చంపాలనుకుంటారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంటే కింద పడిపోతుంది. అప్పుడు వీళ్ళు హీరోయిన్ ని కత్తితో పొడిచి చంపేస్తారు. ఆ తర్వాత ఆమెని ఆ ఇంటి వెనక సమాధి చేస్తున్నప్పుడు ఆమె చెయ్యి కదులుతుంది. హీరోయిన్ బతుకుందని తెలిసినా సరే వాళ్ళు మట్టి వేసి ఆమెని సమాధి చేస్తారు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆమె తన రూమ్ లో పడుకొని ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిందంతా నిజమా లేదంటే కళ అని చెక్ చేసుకుంటున్నప్పుడే హీరో కాల్ చేస్తాడు. ఆమె హీరోతో మాట్లాడుతూ బ్యాక్ సైడ్ పట్టుకుని చూస్తే చేతికి రక్తం అంటుకుంటుంది. అప్పుడు హీరోతో మాట్లాడిన తర్వాత అద్దంలో చూసుకుంటే ఆమె వెనక కత్తితో పొడిచిన గాయం కనిపిస్తుంది. అది చూసి భయపడిన హీరోయిన్ భయంతో గట్టిగా అరుస్తూ ఆమె రూమ్ కు వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అప్పుడు పని మనిషి వచ్చి ఏమైందని అడిగితే ఒక పీడకల వచ్చిందని చెప్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో పనిచేసే 3 పని వాళ్ళు దెయ్యం సినిమా చూస్తూ ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయి చనిపోతే బోలాంగానే దెయ్యంగా మారుతారని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన హీరోయిన్ ఆ దెయ్యాలు వాటి ప్రపంచానికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఏం చేస్తున్నాయని అడుగుతుంది. వాళ్ళని చంపిన మనుషులపై పగ తీర్చుకునే వరకు ఆ దెయ్యాలు భూమిపైనే ఉంటాయని వాళ్ళు చెప్తారు. అప్పుడే హీరోయిన్ కి ఆమె బోలాంగ్ దెయ్యమని ఆమెను చంపిన వాళ్ళపై పగ తీర్చుకునే వరకు భూమిపైనే ఉంటుందని అర్థమవుతుంది. ఆ తర్వాత డండన్ ని చూపిస్తారు. అతను పడుకొని ఉన్నప్పుడు హీరోయిన్ దెయ్యం వచ్చి భయపెడుతుంది. ఆ దెయ్యాన్ని చూసి డండన్ గట్టిగా అరిస్తే ఉమర్ అక్కడికి వస్తాడు. వీళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ రూమ్స్ లో ఉంటారు. ఇప్పుడు డండన్ హీరోయిన్ బోలాంగ్ దెయ్యంలా మారిందని ఓమర్ తో చెప్తే అప్పుడు ఓమర్ భయపడొద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ తర్వాత రోజు రాత్రి డండన్ దగ్గరికి హీరోయిన్ దెయ్యం వచ్చి భయపెడుతుంది. అప్పుడు డండన్ భయంతో సుజనా అని హీరోయిన్ పేరు చెప్తూ పరిగెడతాడు. అప్పుడు ఒమర్ అలాగే జినో వచ్చి ఎందుకు అరుస్తున్నావని అడిగితే మనం చంపేసిన అమ్మాయి బోలాంగ్ దెయ్యంలా మారిందని అలాగే ఇప్పుడు ఆ దెయ్యం నా రూమ్ లోకి వచ్చి నన్ను బెదిరించిందని చెప్తాడు. అప్పుడు వీళ్ళు నువ్వు భయపడడం వల్లనే దెయ్యం కనిపించినట్టు ఊహించుకుంటున్నావని అంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, మన ఊరిలో కొంతమంది బోలాంగ్ దెయ్యాన్ని చూసారంట, అలాగే మన ఓనరమ్మ గారే ఆ బోలాంగ్ దెయ్యం అని అనుకుంటున్నారని చెప్తాడు. మరోవైపు దెయ్యం ఎప్పుడు వస్తుందో తెలియక భయపడుతున్న డండన్ ని చూపిస్తారు. అప్పుడే అతన్ని ఎవరో పిలుస్తున్న సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్ ఎక్కడ నుంచి వస్తుందని చూసుకుంటూ ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చంపి అతని తల పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ లో జినో ఓమర్ ని జోనల్ ని మాంత్రికుడైన వాళ్ళ అంకుల్ దగ్గరకు తీసుకెళ్తాడు. అప్పుడు మాంత్రికుడు మీరు చంపిన అమ్మాయి బోలాంగ్ దెయ్యంలా మారిందని చెప్తాడు. అలాగే ఆ దెయ్యం మిమ్మల్ని మీరే చంపుకునేలా చేస్తుందని చెప్తాడు. అలాగే ఈ తాయెత్తు మీ దగ్గర ఉంటే ఆ దెయ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదని వాళ్ళకి తాయెత్తిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు 3 ఒకే రూమ్ లో పడుకుంటారు. అప్పుడు జోనల్ ని ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తే బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు అక్కడ హీరోయిన్ దెయ్యం కనిపిస్తుంది. వెంటనే జోనల్ గట్టిగా అరుస్తూ దెయ్యంపై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఆ సౌండ్ విని జినో అలాగే ఉమర్ నిద్రలేస్తారు. అలాగే ఇప్పుడు ఆ దెయ్యం వీళ్ళిద్దరూ ఉన్న రూమ్ లోపలికి వస్తుంది. అప్పుడు బయట ఉన్న జోనల్ కత్తి పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి ఆ దెయ్యాన్ని పొడిచేస్తాడు. అలాగే పక్కనే ఉన్న ఉమర్ నువ్వు కత్తితో పొడుస్తుంది దెయ్యాన్ని కాదు జినోనని గట్టిగా అరుస్తాడు. అప్పుడే జోనల్ కి కూడా తెలుస్తుంది అతను పొడిచింది దెయ్యాన్ని కాదు జీనోనని. ఆ తర్వాత జీనో అదే ప్లేస్ లో చనిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పని
వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా హీరోయిన్ ని దెయ్యమని అంటున్నారు కాబట్టి ఆమె నిజంగా దెయ్యమో కాదో తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి చనిపోయిన వాళ్ళ బాడీ నుంచి ఒక క్లాత్ తెచ్చి ఆ క్లాత్ అడ్డు పెట్టుకుని చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు. ఆ తర్వాత పడుకొని ఉన్న హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఆ క్లాత్ ముసుగు వేసుకుని చూస్తే హీరోయిన్ మంచం పైన కాకుండా ఇతని ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత క్లాత్ తీసి చూస్తే హీరోయిన్ మంచంపై కనిపిస్తుంది. కాబట్టి హీరోయిన్ దెయ్యం అనే విషయం తెలిసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోతారు. అలాగే జపాన్ వెళ్లిన హీరో ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఆమె దెయ్యం అనే విషయం చెప్పకుండా నార్మల్ గానే మాట్లాడుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం హీరోయిన్ ని ప్రేయర్ చేయడానికి రమ్మంటే నాకు హెల్త్ బాగోలేదని ఆమె చెప్తుంది. అప్పుడు హీరో ప్రేయర్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న ఒక ఆమె నీ భార్య వారం రోజుల నుంచి ప్రేయర్ చేయడానికి రావట్లేదు, ఒకవేళ ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు విని బాధపడి ఉంటుందని అందుకే ప్రేయర్ చేయడానికి రాలేదేమో అని అంటుంది. అప్పుడు హీరో ఊళ్ళో వాళ్ళు నా భార్య గురించి ఏం మాట్లాడుకుంటున్నారని అడిగితే ఈ ఊరిలో ఇద్దరు దారుణంగా చనిపోయారు, అలాగే వాళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం నీ భార్య ఆత్మ అని అందరూ అనుకుంటున్నారని ఆమె చెప్తుంది. అది విన్న హీరో నా భార్య ఇంటి దగ్గర నార్మల్ గానే ఉందని చెప్తాడు. మరోవైపు ఉమర్ అలాగే జోనల్ మాంత్రికుడి దగ్గరకు వెళ్లి ఆ దెయ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అడిగితే ఆమె ఉంటున్న ఇంటిని కాల్చి అలాగే ఆమె భర్తని చంపేస్తే ఆ దెయ్యం శాశ్వతంగా మాయమైపోతుందని మాంత్రికుడు చెప్తాడు. అది మాత్రమే కాకుండా ఆమె భర్తని ఆమె కళ్ళ ముందే చంపేయాలని చెప్తాడు. ఆమె కళ్ళ ముందే ఆమె భర్తను ఎలా చంపాలని జోనల్ అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని ఉమర్ అంటాడు. మరోవైపు ఆఫీసులో ఉన్న హీరోకి ఉమర్ కాల్ చేసి గొంతు మార్చి ఎవరో మాట్లాడుతున్నట్లు మాట్లాడి ఇలా చెప్తాడు. కొంతమంది నీ భార్యను చంపి ఆమె డెడ్ బాడీని మీ ఇంటి వెనక సమాధి చేశారని చెప్తాడు. కానీ హీరో అతని మాటలు నమ్మడు. అప్పుడు అతను నువ్వు జపాన్ నుంచి వచ్చిన తర్వాత నీ భార్య ప్రేయర్ చేయడం చూసావా అని అడుగుతాడు. అలాగే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎందుకు వెళ్లిపోయారో తెలుసా అని అడిగి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు వెంటనే హీరో ఇంటికి వెళ్లి హీరోయిన్ ని ప్రేయర్ చేయడానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత హీరో ఖురాన్ చదువుతుంటే అప్పుడు హీరోయిన్ చెవులు మూసుకుని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే హీరోకి అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ మట్టి బయటకు తీసినట్టు కనిపిస్తుంది. అప్పుడు అక్కడ తవ్వి చూస్తే హీరోయిన్ డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ చూసిన హీరో ఆమె ఎందుకు చనిపోయిందో తెలియక ఏడుస్తాడు. మరోవైపు ఉమర్ అలాగే జోనల్ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకుని హీరో వాళ్ళ ఇంటికి వస్తారు. అదే టైంకి హీరో ఇంట్లోకి వెళ్తే అక్కడ హీరోయిన్ దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు హీరో నువ్వు నా భార్యవి కాదు, నా భార్య రూపంలో ఉన్న దెయ్యాన్ని అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆమె డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కు వెళ్తే అక్కడ జోనల్ కనిపిస్తాడు. అప్పుడు హీరోయిన్ అతని గొంతు నొక్కి చంపాలనుకుంటుంది. అదే టైంకి మాంత్రికుడు వచ్చి ఆమె తలలో ఒక కత్తిని గుచ్చుతాడు. అప్పుడు హీరోయిన్ దెయ్యానికి ఉన్న శక్తులన్నీ పోతాయి. మరోవైపు ఉమర్ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చి హీరో ఇంటిని కాల్చేస్తాడు. అలాగే హీరోని పక్కకు తీసుకువెళ్లి మీ భార్య ఆత్మని శాశ్వతంగా మాయం చేయాలంటే మీరు ఒక పూజ చేయాలని చెప్పి హీరోని మాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. కొద్దిసేపటి వరకు నీ భార్య రూపంలో ఉన్న దెయ్యం ఏం చెప్పినా నమ్మొద్దని మాంత్రికుడు హీరోతో చెప్తాడు. ఆ తర్వాత హీరోని వేరే రూమ్ కు తీసుకువెళ్తే అక్కడ హీరోయిన్ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటుంది. అలాగే వీళ్ళే నన్ను చంపారని వీళ్ళ మాటలు నమ్మొద్దని ఇప్పుడు నిన్ను కూడా చంపాలనుకుంటున్నారని హీరోయిన్ హీరోతో చెప్తుంది. ఇప్పుడు మాంత్రికుడు హీరోని కళ్ళు మూసుకుని ప్రేయర్ చేయమని చెప్తాడు. అలాగే జోనల్ హీరోని చంపడానికి వెనక నుంచి వస్తాడు. అప్పుడు హీరోయిన్ ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్తే హీరో కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు హీరోయిన్ కంట్లో హీరో వెనక వస్తున్న జోనల్ కనిపిస్తాడు. వెంటనే హీరో వాళ్ళు ముగ్గురిని కొట్టి హీరోయిన్ తలపై ఉన్న కత్తిని తీస్తాడు. అప్పుడు హీరోయిన్ కి ఆమె శక్తులు తిరిగి వస్తాయి. వెంటనే మాంత్రికుడు అలాగే జోనల్ అక్కడ నుంచి పారిపోతారు. అప్పుడు హీరోయిన్ మాంత్రికుడి తలలో కర్రతో పొడిచి చంపిస్తుంది. మరోవైపు ఓమర్ హీరోని వెనక నుంచి కత్తితో పొడిచేస్తాడు. ఆ తర్వాత హీరో అదే కత్తితో ఓమర్ ని పొడిచి చంపేస్తాడు. మరోవైపు హీరోయిన్ జోనల్ ని ప్రాణాలతో ఉండగానే సమాధి చేస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ ని పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోకి గుడ్ బై చెప్పి అక్కడ నుంచి మాయమైపోతుంది. ఇంతకు ముందు ఓమర్ హీరోని కత్తితో పొడవడం వలన ఇప్పుడు హీరో కూడా చనిపోతాడు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి హీరో హీరోయిన్ సమాధులని చూపిస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లో పనిచేసే ముగ్గురు పని వాళ్ళు ఆ సమాధులకి ప్రేయర్ చేయడం చూపిస్తారు. ఈ విధంగా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.